హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు కదా! నేనైతే మిమ్మల్ని అందరిని మిస్ అయ్యాను. మీరు నా వీడియోస్ మిస్ అయ్యారో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. సో, ఇదైతే నేను మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాననమాట. అంటే మార్నింగ్ 4 నుంచి 10 వరకు ఏం చేస్తున్నాను అని. అందులో పనమ్మాయి కూడా రాలేదనమాట. ఒక 1 మంత్ హాలిడే వేసేసింది. అంటే తనకి బాగలేదు. కిడ్నీలో స్టోన్స్ అలా ఉన్నాయి అని చెప్పారంట. సో, అందుకని నేను కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనని ఒక 1 మంత్ రెస్ట్ తీసుకోమని చెప్పేసాను. 2 ఇయర్స్ నుంచి మా దగ్గరైతే పనిచేస్తుందనమాట తను. తను రాకపోవడం ఈ పనంతా నాకు కొంచెం కొత్తగా ఉంటది. అంటే బట్టలు ఉతకడం గానీ, అంట్లు కడగటం కానీ, లేదంటే ఆ బయటంతా ఊడ్చి కడగటం కానీ, చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటది. సో, అదంతా నేను ఎప్పుడు చేయలేదనమాట. సో, మాక్సిమం ఎప్పుడు పని వాళ్ళు ఉంటూనే ఉంటారు. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేనెప్పుడూ లేను కదా! ఎప్పుడూ చేయలేదు. సో, ఇంకా ఈ 1 మంత్ ఇవంతా మేనేజ్ చేసుకోవాలి. అంటే వేరే వాళ్ళని రమ్మంటే వస్తారు కానీ, నేను కూడా కొంచెం ఎక్సర్‌సైజ్ లాగా ఉంటదిలే ట్రై చేస్తాను అన్నట్టు ఇంక నేనే చేసుకుందామని అనుకున్నాను. అండ్ తనకి మధ్యలో ఏదన్నా అవసరం ఉన్నా రమ్మని చెప్పాను. మళ్ళీ మార్చి నుంచి పిలుస్తానులే కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేసాననమాట. నిజంగా చాలా మంచి పనావిడ. ఎందుకంటే చాలా మంది ఏంటంటే పని హడావిడిగా చేయడము, లేదంటే ఒక గంట ఎక్స్‌ట్రాగా వచ్చినా కూడా ఎక్స్‌ట్రా పేమెంట్స్ అడగడము అట్లా అంతా చేస్తూ ఉంటారు కదా! ఎప్పుడు గూడా ఏది అడగదు. సాలరీ గూడా మేమిచ్చినప్పుడే తీసుకుంటది. అంటే మేము ఫస్ట్, సెకండ్ తారీఖులకే ఇచ్చేస్తాము. అసలే అంటే అది పెట్టండి, ఇది పెట్టండి, అదివ్వలేదు, ఇదివ్వలేదు అని అంటూ ఉంటారు కదా! సో, అలా ఎప్పుడు అనదనమాట. ఇచ్చిందే తీసుకుంటది. అండ్ నేను కూడా ఏదున్నా ఇస్తూ ఉంటాను. అండ్ సంవత్సరానికొకసారి ఒక చీర అట్లా పెడుతూ ఉంటాను. అండ్ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి డబ్బులు గానీ, డ్రెస్ కానీ అట్లా ఇస్తూ ఉంటాము. సో, పెద్దగా నేను కూడా ఏమి ఇవ్వనులెండి కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఎక్కువ చుట్టాలున్నా కానీ, లేదంటే ఒక్కొక్క రోజు పొద్దున్న, సాయంత్రం రమ్మన్నా కానీ, అలా వస్తదనమాట. అండ్ అదే కాకుండా నాకు కొబ్బరికాయలు తీసుకురావడము, చిన్న చిన్న పనులు ఏమున్నా కూడా అన్నీ చేస్తది. ఇసుక్కోదు. ఎందుకు చేయాలి నేను మీకు? మీరేమన్నా నాకు జీతం ఇస్తున్నారా వీటన్నిట్లికి అని అనుకోదనమాట. సో, అందుకే తన పని కొంచెం అటు ఇటుగా చేసినా కూడా నేను కూడా సర్దుకుపోతూ ఉంటాననమాట. సో, ఈ కాలంలో ఇలాగ పని మనుషులు దొరకాలంటే చాలా కష్టమండి. ఇంతకు ముందు ఆ అమ్మ కన్నా ముందు ఇంకొక 1 ఇయర్ వేరే ఆవిడ చేసింది. ఆవిడకి పేమెంట్ ఎక్కువ. కానీ అసల ప్రతీదీ కూడా సరిగ్గా చేసేది కాదు. దానికి తోడు ఏదన్నా ఎక్స్‌ట్రా పని చెప్పినా కూడా వెంటనే విసుక్కుంటూ అట్లా ఉన్నట్టు అనిపించేది. సో, అందుకని నేను కూడా తనని ఒక 1 మంత్ అయితే రెస్ట్ తీసుకోమని చెప్పాను. ఏదన్నా డబ్బులది అవసరం ఉంటే అడుగు అని చెప్పాను. తర్వాత మార్చి నుంచి పిలుస్తానని చెప్పాననమాట. సో, అందుకని బయట పనంతా చేసుకోవాలంటే కొంచెం ముందే లెగవాలనమాట. సో, బయట పని, పూజ అది చేసుకోవాలి అనంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా! నాకు కూడా కొంచెం అలవాటు అవ్విద్దేమో. బాడీకి గూడా కొంచెం ఎక్సర్‌సైజ్ లాగా ఉంటది. అండ్ మార్నింగ్ పర్సన్ కాదు నేనసల. నాకు నైట్ లేట్‌గా ఉంటాను కానీ ఎర్లీ మార్నింగ్ లెగవాలంటే చాలా కష్టం. సో, నేను బయట అంతా ఊడ్చేసుకొని మొత్తం క్లీన్ చేసుకునేటప్పటికి స్నానం చేసేటప్పటికే నాకు 6 అయిపోయింది. అప్పటికి వెలుతురు కూడా బాగా వచ్చేసిందనమాట. సో, నేను ముగ్గేంటంటే చాలా వరకు ఇట్లా స్నానం చేసేసాక పూజకి ముందు వేస్తాను. సో, పెద్దగా ముగ్గులేం రావు. అండ్ నేర్చుకోవాలని కూడా నేను అనుకోలేదనమాట. సో, నేర్చుకుంటే ఎందుకు రావులెండి వస్తాయి. నేనెప్పుడు పెద్ద పెద్ద ముగ్గులేమి ట్రై చేయలేదు. ఏదో అకేషన్ ఉంటే తప్పితే లేదంటే ఇలా చిన్న చిన్నవే వేస్తా ఉంటాను. సో, క్యాండీ అయితే మధ్యలో లేసింది. నిద్ర లేచింది. మళ్ళీ పడుకునింది. మార్నింగ్ టైమ్‌లో నేను గనక పక్కన లేకపోతే తను లెగుస్తూ, ఏడుస్తూ అలా పడుకుంటదనమాట. సో, పక్కనే ఉన్నానంటే ఇంకా హ్యాపీగా పడుకుంటది. అదేంటో నైట్ ఇంతకుముందు వాళ్ళ డ్యాడీ దగ్గర పడుకునేది కానీ, ఇప్పుడసలు పడుకోవట్లేదు ఒక 2 మంత్స్ నుంచి. అండ్ చూసారు కదా! ఇప్పుడు కూడా లేసి వచ్చేసింది. ఇంకా పూజ కూడా అవ్వలేదు నాది. సో, అందరికి టీ పెట్టేసి ఇచ్చేసినాక తర్వాత నేను పూజ చేసుకుందాంలే అని అనుకున్నాను. సో, నా వరకు నేను పూజ ఎలా అనుకుంటాను అనంటే, నా పూజ కోసం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాను. సో, ఇప్పుడు నేను పూజ అయ్యే వరకు నేను టిఫిన్ చేయను. నేను టిఫిన్ వండను, టీలు పెట్టను, ఎవరికీ ఏమి ఇవ్వను అని అలా అయితే నా వెర్షన్ ఉండదనమాట. సో, పక్కన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీరుస్తూ నా పని కూడా నేను చేసుకుంటూ ఉంటాను. సో, దానికోసమయితే ఫస్ట్ ఇక్కడ టీ పెట్టేస్తున్నాను. సో, అందరూ టీ తాగేసాక ప్రశాంతంగా అప్పుడు పూజ చేస్తాననమాట. అప్పుడు నాకేంటంటే
ఆళ్ళకి ఇవ్వలేదే అనే గిల్ట్ గూడా ఏముండదు. పని అవ్వట్లేదు అన్న గిల్ట్ గూడా ఉండదనమాట. నేను పర్సనల్‌గా బిలీవ్ చేసేది ఏంటంటే, అంటే ఇది నా వరకే. నా ఫీలింగ్ అనమాట. లైక్ మనకి పూజ చేయాలననిపిస్తుంది. బట్ ఆకలిగా అనిపిస్తుంది అనన్నా గూడా, ఐ థింక్ ఏదన్నా కొంచెం తిని తర్వాత ప్రశాంతంగా మనసుని ఉంచుకొని పూజ చేయటమే బెటర్ అని నేనైతే ఫీల్ అవుతాను. అంతేగాని లోపల నకనకమంటూ ఆకలేస్తున్నా కూడా, ఆ లోపల ఆకలేస్తూ ఉంటది. మనం పూజ చేస్తున్నా కూడా కాన్సంట్రేషన్ దేవుడి మీద, మంత్రాల మీద ఉండదనమాట. సో, ఆ పూజ కన్నా ఈ పూజే బెటర్ అని అనుకుంటాననమాట. సో, ఇక్కడ చూసారు కదా! క్యాండీతో కొంచెం సేపు ఆడుతున్నాను. అండ్ స్కూల్‌కి వెళ్తానని చెప్తుంది తను. సరే రెడీ చేస్తానని చెప్పాను. అండ్ ఇది అయిపోయాక టీ తీసుకొని కొంచెం పర్సనల్ టైమ్ స్పెండ్ చేయటం చాలా ఇష్టమనమాట. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక గంట బయట ఇట్లా కూర్చుంటాము. బయట అంతా ఇసుక పోయించేసామనమాట. సో, బాగా చల్లగా బావుంది. సో, అక్కడ కూర్చొని టీ తాగటం, మాట్లాడుకోవడం అలా ఉంటాము. అండ్ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే కదా! రోజంతా ఇంట్లో ఉన్నా కూడా మేము చాలా వరకు టైమ్ స్పెండ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాము. సో, ఇసుక్కోకుండా ఇసుక పుట్టకుండా ఉండేటట్టు చూసుకుంటామనమాట. సో, ఏదైనా కలిసి ఇద్దరం మూవీ చూసుకోవడము, అంటే పాప స్కూల్‌కి వెళ్ళాక మూవీ చూడడము అట్లా. ఎందుకంటే మార్నింగ్ 2, 3 అవర్సే మాకు కొంచెం టైం దొరుకుతది. బట్ వీడియోస్ చేస్తూ ఉంటే నాకు ఆ టైం అంతా అక్కడెళ్ళిపోతుంది. వీడియోస్ చేయకపోతే మాత్రం కంపల్సరీ ఇద్దరం కలిసి ఏదన్నా మూవీ చూడడము అట్లా చేస్తామనమాట. సో, ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే నేను ఇడ్లీ వేస్తున్నాను. సో, పూజ చేసే కన్నా ముందే నేను ఇడ్లీ పొయ్యి మీద వేసి ఎళ్ళిపోతాననమాట. సో ॐ దట్ ఏంటంటే పూజ त्रैलोक्यपूजिते देवी అయిపోయేలోపు कमले ఇడ్లీ రెడీ विश्ववल्लभे అయిపోతది. यथा त्वं सुस्थिरा कृष्णे तथा मयि स्थिरा ईश्वरी कमला लक्ष्मीश्चलभूतिर्वरी प्रिया पद्मपद्मालया सम्पद्रमा श्रीपद्मधारिणी द्वादशैतानि नामानि लक्ष्मीं स पूज्य पठेत् स्थिरलक्ष्मीर्भवेत् तस्या पुत्रधारादिभिः सह ॐ नमस्वर्यनरूपे च नमः कल्याणदायिके महासम्प्रदे देवी धनदायिते नमोऽस्तु ते महाभोगप्रदे देवी महाकामप्रपूरिते सुखमोक्षप्रदे देवी धनदायिते नमोऽस्तु ते ब्रह्मरूपे सदानन्दे सदानन्दस्वरूपिणी द्रुतसिद्धिप्रदे देवी धनदायिते नमोऽस्तु ते उद्यसूर्यप्रकाशाभे उद्यदादित्यमण्डले शिवतत्त्वप्रदे देवी धनदायिते नमोऽस्तु ते विष्णुरूपे विष्णुमते विश्वपालनकारिणी महासत्त्वगुणाक्रान्ते धनदायिते नमोऽस्तु ते शिवरूपे शिवानन्दे कारणानन्दविग्रहे विश्वसंहाररूपे च धनदायिते नमोऽस्तु ते पञ्चतत्त्वस्वरूपे च पञ्चाञ्चलसदारते सदा कभीष्टदे देवी धनदायिते नमोऽस्तु ते ॐ श्रीमात्रे नमः ॐ सर्वदेवताभ्यो नमः दीपं समर्पयामि धूपं समर्पयामि नैवेद्यं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते कर्पूरनीराजनं शुद्धाचमनीयं समर्पयामि सर्वदेवताभ्यो नमः कर्पूरनीराजनं समर्पयामि इष्टदेवताभ्यो नमः कर्पूरनीराजनं समर्पयामि ग्रामदेवताभ्यो नमः कर्पूरनीराजनं समर्पयामि कर्पूरनीराजानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ఇలా పూజ మొత్తం చేసేసుకున్నాక నేనేంటంటే ఇంకా ధూపం వేస్తున్నాను. సో, మాక్సిమం రోజు వేస్తాను. మార్నింగ్, ఈవినింగ్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. ఎప్పుడన్నా బ్రేక్ వస్తే వస్తుంది. సో, ఇట్లా ముందు పూజ గదిలో వేస్తాను. తర్వాత తులసి కోట దగ్గర వేస్తాను. తర్వాత దిష్టి గుమ్మడికాయ కట్టాం కదా! దానికి కూడా వేస్తాను. సో, నరదిష్టి పోవాలి అనంటే ఎప్పటికప్పుడు ఆ దిష్టి గుమ్మడికాయకి మనం అది ధూపం అనేది వేసుకుంటూ ఉండాలంట. సో, ఇలా మూలల్లో అలా వేస్తూ ఉంటాను. అండ్ నా కిచెన్ అంత ఏమి ఫ్యాన్సీగా అలా ఏముండదు. చెప్పాను కదా! ఇది పాతిళ్ళని. నా ఓల్డ్ వీడియోస్‌లో ఈ కిచెన్ మేకోవర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అంటే స్టార్టింగ్ కిందకెళ్ళిపోతే మీరు 1 ఆర్ 2 వీడియోస్‌లోనే ఉంటది కిచెన్ మేకోవర్ అని. అప్పుడు నేను చేసుకున్నాననమాట ఇది. ఈ టైల్స్ అవి ఏయించుకొని కొంచెం అంతవరకు బాగు చేయించుకున్నాను. బికాజ్ ఇక్కడ ఎవరు ఉండం కాబట్టి దీనికి అంత అమౌంట్ ఖర్చు పెట్టొద్దు అనే ఉద్దేశంతో ఇట్లా చేసుకున్నామనమాట.
పాపం నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు సహ్యాద్రి తేజ తేజస్విని ఐ థింక్ తన పేరు సరిగ్గా గుర్తులేదు. తను మాత్రం ఎప్పటినుంచో అక్క మీ కిచెన్ టూర్ చూపించండి, మీ ఇల్లు టూర్ చూపించండి అని చాలా సార్లు కామెంట్ చేస్తది. కానీ బికాస్ అక్కడ ఏం లేదు చూయించడానికి. అందుకే నాకు ఏం చూపించాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ నీకోసం కంపల్సరీ ఒక రోజైతే నేను వీడియో చేస్తాను డెఫినిట్‌గా. బయట కూడా ఇసుక అది పోయించేసామనమాట. ఓపెన్ ప్లేస్‌లో పూల మొక్కలు పెట్టాలని అనుకుంటున్నాము. అండ్ నేను ఒక కృష్ణుడి బొమ్మ కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. సో, ఇంకొంచెం మేకోవర్ చేశాక డెఫినిట్‌గా నేను హౌస్ టూర్ అయితే చేస్తాను. డెఫినిట్‌గా చేస్తాను ఈసారి. సో, ఇలా బ్రేక్‌ఫాస్ట్ అంతా రెడీ చేసేసాక క్యాండీకి స్నానం చేపించేసాననమాట. సో, ఇప్పుడు టైమొచ్చేసి అరౌండ్ 8 అట్లా అయింది. సో, తను స్నానం చేసేసి టిఫిన్ పెట్టేసాక స్నానం చేపిస్తాను. సో దట్ ఏంటంటే ఇంక తను ఒంటికి పూసుకోవడం కూడా ఏమీ ఉండదు కదా! లైక్ టిఫిన్ పెట్టాక ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాక స్నానం చేపిస్తాననమాట. సో, ఎప్పుడైనా సరే మనమైనా సరే, పిల్లలైనా సరే భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఒక 10-15 మినిట్స్ అన్నా ఉండాలి. ఎందుకంటే వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇండైజెషన్ లాంటిది అవుతదంట. సో, అందుకని కొంచెం ఒక 15-20 మినిట్స్ అన్నా వెయిట్ చేశాక ఆ తర్వాత స్నానం చేయొచ్చు. అండ్ నేనైతే ఇక్కడ గోవాడ తిరునాళ్ళకి వెళ్ళామనమాట. అక్కడ మామూలుగా తిరునాళ్ళు జరుగుతాయి కదా! నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను తిరునాళ్ళ చూడడము. బికాజ్ మేమంతా పుట్టి పెరిగింది మొత్తం అంతా కర్ణాటకలోనే కాబట్టి, ఇక్కడ ఆంధ్రాలో చేసే ఈ తిరునాళ్ళ శివరాత్రికి దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి ఎళ్ళాను. బట్ ఇప్పుడు, ఇప్పుడు వెళ్ళడమే సెకండ్ టైమ్ అనమాట. సో, అక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ అవి తీసుకొచ్చాను క్యాండీకి. అవి ట్రై చేద్దాము పెట్టి అని చెప్పేసి, ఇంకా హెయిర్ గూడా కొంచెం పొడుగయింది కదా! ఇంకా ఇప్పుడు. సో, అందుకని తనకి ఆ క్లిప్స్ పెడుతూ ట్రై చేస్తున్నాననమాట. సో, రోజు మార్నింగ్ ఇలా ఉంటదని అనుకోకండి. సో, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేనొకటి చెప్తాను. ఇంట్లో అంటే క్యాండీని చూసి, మా వీడియోస్ చూసి అంటే వేరే ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ పిల్లలయి చూసైనా సరే మీరనుకోకండి ఏంటి మా పిల్లోళ్ళు ఇలా లేరు, ఎళ్ళాలంటే ఏడుస్తుంటారు, ప్రతిదానికి ఏడుస్తుంటారు, లేకపోతే అలుగుతుంటారని. ప్రతి ఇంట్లో కామనే అండి అది. సో, మీరు అది వీడియోలో చూపించింది ఒక్కటే రియల్ అని అనుకోవద్దు. దీని వెనకాల వాళ్ళు చేసే టాంట్రమ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఎడిటింగ్‌లో పోతాయన్నమాట. సో, నేనదే ఎప్పటినుంచో చెప్పాలని అనుకుంటున్నాను. సో, దీన్ని చూసి మీ పిల్లలు అలా లేరని కంపేర్ చేసుకోవద్దండి. వీళ్ళ మూడ్ చిన్న పిల్లలు అందరూ అట్ లాస్ట్ అందరూ చిన్న పిల్లలే కదా! ఒక్కొక్క రోజు మంచి మూడ్‌లో ఉంటారు. ఒక్కొక్క రోజు ఏడుస్తూ ఉంటారు. బట్ చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంటంటే అదేం చూపించరనమాట. ఏడ్చేది కానీ, టాంట్రమ్స్ త్రో చేసేది కానీ, లేదంటే వాళ్ళు పిల్లల్ని గదిమేది గానీ, అట్లాంటియన్నీ ఏం చూపించరు. ఓన్లీ గుడ్ పార్ట్ వరకే చూపిస్తూ ఉంటారు. చూపిస్తూ ఉంటారంటే నేను కూడా అంతే గుడ్ పార్ట్ వరకే చూపిస్తున్నాను. బట్ దీని వెనకాల ఒక్కొక్కసారి బాగా గొడవ చేసినప్పుడు గదవటం కానీ, లేదంటే ఎప్పుడన్నా ఒక దెబ్బ వేయటం కానీ, లేదంటే తను దేనికోసమైనా బాగా ఏడ్చినప్పుడు తనని ఎలా హ్యాండిల్ చేస్తామనేది కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ అవి ఏమి కెమెరాలో లేవు కాబట్టి మీరు చూసింది ఒకటే మీరు నమ్మి అట్లా ఇదైపోకండి. బికాజ్ పిల్లలందరూ ఒకటే గదా! అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో దట్ ఏంటంటే మీరు కంపేర్ చేసుకోకుండా ఉంటారు అని. నన్ను క్యాండీకి ఏమేం ఫుడ్ పెట్టినారు, ఏంటి రెసిపీస్ చూయించండని పాపం చాలా మంది చాలా సార్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ క్యాండీ చాలా పిక్కీ ఈటర్ అండి. తనంత బాగా ఏమి తినదనమాట. అంటే 2 ఇయర్స్ వరకు బాగా తినింది. తర్వాత తను చాలా వరకు ఏంటంటే చాలా పిక్కీ ఈటర్ అనమాట. అంటే కొంచెం ఫ్రై లాగా చేసిందే తింటుంది. కొంచెం తన కళ్ళకు నచ్చిందే తింటుంది. సో, అలా పిక్కీ ఈటింగ్ చేస్తూ ఉంటది. సో, నా ఇంట్లో నా పాపే అట్లా పిక్కీ ఈటింగ్ చేస్తూ ఉంటది. మరి నేను మీకు లేనిపోని టిప్స్, లేనిపోని రెసిపీస్ అన్నీ ఏమి షేర్ చేయాలి అని అనుకోను. ఎందుకంటే అవి చేసి పెట్టాక మళ్ళీ మీ పిల్లలు తినలేదంటే మీకు డిసప్పాయింట్‌గా ఉంటది. అండ్ ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ ఒస్తది. అండ్ అందరి పిల్లలు బానే తింటున్నారు, బానే ఉంటున్నారు. నువ్వెందుకు ఇలా ఉన్నావు అనే ఫ్రస్ట్రేషన్ ఒచ్చేస్తుంటది. సో, అందుకోసమే నేను అలాంటి కంటెంట్ అయితే నేను చూపించటం లేదు. బికాజ్ ఏది రియలో నేను అదే చూపించాలి అని అనుకుంటాను. సో, ఇలా పిక్కీ ఈటింగ్ చేసే పిల్లల కోసం మనమేంటంటే మల్టీ విటమిన్ టానిక్స్ అని లేదంటే ఏదైనా మల్టీ విటమిన్ గమ్మీస్ అని. సో, నేనైతే లిటిల్ జాయ్స్ గమ్మీస్ తెప్పించాననమాట క్యాండీ కోసం. అది షార్ట్ రిలీజ్ చేశాను చూడండి. ఎందుకంటే సరిగ్గా పిల్లలు అన్నీ తినకపోతే వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటివి యూజ్ చేయడం మంచిది. సో, క్యాండీ హోంవర్క్ అనమాట ఇది. ఇంతవరకు ఇచ్చారు. సో, ఈ హోంవర్క్ రాసేసింది తను. రాపించాను.
అండ్ క్యాండీ స్కూల్ బ్యాగ్‌లో అయితే ఒక డ్రెస్, ఒక 2, 3 ఇన్నర్స్ పెడతాను. అండ్ దాంతో పాటు బాక్స్‌కైతే రోజు యాపిలే ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్ అండ్ బుక్ అన్నమాట. హోంవర్క్ బుక్. సో, తనని తీసుకొని వెళ్లి ఇంకా స్కూల్‌లో వదిలేసాము. అండ్ ఎవ్రీ మండే నేను కూడా వెళ్తాను. ఎందుకంటే ఫ్రెష్‌గా వెజిటబుల్స్ వస్తాయి రైతు బజార్‌లోకి. సో, తనని వదిలేసాక నేను అక్కడి నుంచి 1 వీక్‌కి కావాల్సిన వెజిటబుల్స్ అయితే తెప్పించుకుంటానన్నమాట. ఐ మీన్ తీసుకొస్తాను. సో, పోయినసారి నేను వెజిటబుల్‌ది వేసినప్పుడు ఎంతమంది ఉంటారని అడిగారు. సో, ఇంట్లో అప్పుడంటే చుట్టాలున్నారని ఎక్కువ తీసుకొచ్చానన్నమాట. సో, ఇప్పుడు మేమే కదా తక్కువ సో, 1 వీక్‌కి సరిపడా తీసుకొస్తాననమాట. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకొచ్చుకుంటూ ఉంటాను. సో, పోయినసారి చూయించినప్పుడు 2, 3 సార్లు బంధువులు విజిట్ చేసే ఛాన్స్ ఉందని ఎక్కువ తెచ్చుకున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో, నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదైతే ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాననమాట. ఇది ఆనియన్ గుత్తి వంకాయ బావుంటుంది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సెపరేట్‌గా వీడియో చేస్తాను. సో, ఈరోజు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను చాలా మిస్ అవుతున్నాను. మీ కామెంట్స్‌ని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.